రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఉదయం 10 గంటల నుండే ఎండ తీవ్రతతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. టెంపరేచర్స్ సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎలినినో తీవ్రత భారత వాతావరణంపై అధికంగా ఉండటంతో ఈసారి ఎండలు కూడా అధికంగా ఉంటాయని చెబుతున్నారు. మరోవైపు ఈ నెల 24 నుంచి 26 వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణితో కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం కాస్త చల్లగా ఉన్నా కానీ ఆఫ్టర్నూన్ అవ్వడంతోనే విపరీతమైన ఎండ కనబడతా ఉంది. మరి ఇదే వాతావరణం ఇంకెన్ని రోజులు కనబడబోతా ఉంది. దాంతోపాటు వాతావరణంలో భిన్న పరిస్థితులు గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణి మేము ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి మ్యామ్, సో వాతావరణంలో చాలా వరకు భిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఎండ కూడా కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణాలు ఏంటి మ్యామ్? మనకి అంటే ఫిబ్రవరి నెలలో చూసుకున్నట్లయితే కొద్దిగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే నమోదవుతూ వస్తున్నాయి. మొదటి వారం నుంచి దాదాపుగా ఆఖరి వారంలో అడుగు పెడుతున్నప్పటికీ మనకి రెండవ వారంలో కొద్దిగా ఒక మోస్తరు ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ మనకి కొద్దిగా చివరి ఆఖరికి వారం వచ్చేసరికి స్లోగా మనకి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మనకి సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు అత్యధికంగానే నమోదవుతున్నాయి గత వారం రోజులుగా, ముఖ్యంగా పగటిపూట ఉష్ణోగ్రతలు. అదేవిధంగా రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో చూసుకున్నట్లయితే మనకి పెద్దగా మార్పులు కనిపించట్లేదు. 1-2 చోట్ల మనకి కొద్దిగా సాధారణం కంటే 1 డిగ్రీ తక్కువగానే కూడా నమోదవుతుంది గత వారంగా. అంటే పగటిపూట మనకి కొద్దిగా వేడిమి వాతావరణం కనిపించినప్పటికీ సాయంత్రం చల్లబడి దాదాపుగా మనకి ఎర్లీ మార్నింగ్ కొద్దిగా మంచు ప్రభావం కూడా కనిపిస్తుంది అన్నమాట. సో చాలా వరకు చూసుకున్నట్టయితే ఉదయం పూట కాస్త చల్లగా ఉన్నా కూడా మధ్యాహ్నం అయ్యేసరికి కూడా ఎండ కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఏ ప్రాంతాల్లో ఇట్లాంటి వాతావరణం ఉంది? దాంతోపాటు కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రత ఎంత నమోదవుతా ఉన్నాయి ప్రస్తుతం? ప్రస్తుతం చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా ఇదే విధంగా ఉంది. మనకి కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు అంటే గరిష్ట ఉష్ణోగ్రతలు పగటిపూట ఉష్ణోగ్రతలు చూసుకుంటే అత్యధికంగా మనకి ఖమ్మం జిల్లాలో 36.5 డిగ్రీలు అత్యధికంగా నమోదవడం జరిగింది. అలాగే హైదరాబాద్ మరియు నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి దాదాపుగా 34 నుంచి 35 డిగ్రీలు నమోదవుతూ ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 35 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతూ ఉన్నాయి అన్నమాట. అలాగే మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని చాలా జిల్లాల్లో మనకి అత్యల్పంగా 16 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అనమాట. సో ముఖ్యంగా ఇదే వాతావరణం ఇంకొన్ని రోజులు కొనసాగబోతా ఉంది. దాంతోపాటు రెయిన్ అలర్ట్స్కి సంబంధించి కూడా ఈ మధ్యలో రెయిన్ అలర్ట్ కూడా ఉందని చెప్తా ఉన్నారు కదా, దానికి సంబంధించి ఎట్లా ఉంది? మనం చూసుకున్నట్లయితే అంటే మధ్యప్రదేశ్ నుంచి దాదాపుగా తమిళనాడు వరకు కూడా ఒక ఉపరితల ద్రోణి అనేది ఏర్పడడం అయితే జరిగింది. ఈ ఉపరితల ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి 2 రోజులు ఒక పొడి వాతావరణం ఏర్పడినప్పటికీ ఎల్లుండి 24వ తేదీ నుంచి మనకి రాష్ట్రంలో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ ద్రోణి ప్రభావం అనేది ముఖ్యంగా మనకి తెలంగాణ జిల్లా మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా మనకి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించే ఉండే అవకాశం ఉన్న మనకి 24, 25, 26న మనకి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా 1-2 చోట్ల జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ జల్లులు కురిసే అవకాశం ఉన్నందున మనకి 24, 25, 26 నుంచి మనకి పగటిపూట ఉష్ణోగ్రతల్లోని చాలా వరకు మార్పులు జరిగే అవకాశం ఉంది. అంటే కొద్దిగా సాధారణం కంటే 1 డిగ్రీ తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. సో అంటే ఎందుకు వాతావరణం మనం 2023 నుంచి కూడా చూస్తూ ఉన్నాము, చాలా వరకు సీజన్లలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి, వాతావరణంలో భిన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఇట్లా పరిస్థితులు ఉన్నాయి? గత ఏడాది మనకి జూన్ నెలలోనే మనకి WMO వారు ఎల్లినో అనేది ఆల్రెడీ డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఈ ఎల్లినో యొక్క ప్రభావం మనకి దాదాపుగా మన మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాల మీద అత్యధికంగా లేకపోయినప్పటికీ దాని యొక్క ప్రభావం ఈశాన్య ఋతుపవనాల మీద అలాగే మన శీతాకాలం మీద ఎండాకాలం మీద కూడా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఎల్లినో పరిస్థితి చూసుకున్నట్లయితే మనకి మధ్య పసిఫిక్ మహాసముద్రంలోని కేంద్రీకరించబడింది మరియు దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా అంటే గరిష్టంగా ఉండడం కూడా అయితే ఉంది. ఈ ఎల్లినో యొక్క ప్రభావం పూర్తిగా మనకి శీతాకాలం మీద అయితే పూర్తిగా పడి మనకి కొద్దిగా శీతాకాలం అనేది వెచ్చటి వాతావరణమైనా ఏర్పరచడం అయితే జరిగింది. మనకి దీని యొక్క ప్రభావం మనకి ఎండాకాలం మీద కూడా పడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సో అంటే సాధారణంగా మనకు March 15 తర్వాత కూడా మనకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. సో ఈ టైం నుంచే ఇట్లా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి కదా, సో ఎట్లా ఉండబోతా ఉంది మరి ఈ సమ్మర్ అనేది?
ఈ ఎండాకాలం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మనకి మార్చి 2వ వారం నుంచే కొద్దిగా ఎండలు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఏప్రిల్ మరియు మే నెలలోని 1-2 సార్లు మనకు వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల మేర కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే వాతావరణం అయితే ఇంకొక 2 రోజులు అయితే ఉండబోతా ఉంది. తర్వాత మనం చూసుకున్నట్టయితే 24, 25, 26 ఈ టైంలో మాత్రం మనకు ఒక చిన్నపాటి వర్షం కూడా కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. జల్లులు దాదాపు ఉత్తర ఈశాన్య జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి వెళ్ళి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అయితే ఇదైతే ఒక తీపి కబరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు దాదాపు మనకు ఎండాకాలంలో ఎట్లా ఉంటుందో అదే వెదర్ అయితే కనిపిస్తా ఉంది. సో ఈ 24 తారీఖు నుంచి అయితే కాస్త వాతావరణం అయితే చల్లబడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇది వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ రమేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.